నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. తాంబూలాలు ఇచ్చేశాను, తన్నుకు చావండి అని ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు చేసినటువంటి ఘాటైన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఇగ్నైట్ చేసినటువంటి ఫైర్ ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందంటే, నిన్న హైదరాబాద్లో కొంతమంది మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అంటే ఉగ్రవాదమా అని ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి ఉగ్రవాదానికి సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్కి మాట్లాడిన మాటలకి దానికి లింక్ ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్కడైతే ఇగ్నైట్ చేశారో అది చిలికి చిలికి గాలివానలాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నాయి అనేది చెప్పక తప్పదు. ఈ వీడియోలో మొదలుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల తర్వాత జరిగిన పరిణామాలని ఒక్కసారి సూక్ష్మంగా విశ్లేషించి, పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆవిర్భావ దినోత్సవం రోజున పోలీసు వాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ వాళ్ళు హైకోర్టుని ఆశ్రయిస్తే వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు, దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ వాళ్ళు ట్రోల్ చేసిన అంశం మీద మళ్ళీ తర్వాత అగైన్ అండ్ అగైన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ దాన్ని తీవ్రంగా ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా దాన్ని ఎందుకు టర్న్ చేశారు, ఎందుకు ఇష్యూ ఇట్లా ఫ్లేరప్ అయింది, ఈ అంశాలను ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, దాని పర్యవసానాలు ఏ విధంగా ముందుకెళ్ళినాయి అంటే, ఫస్ట్ పాయింట్ ఆయన ఏమన్నారు మాట్లాడుతూ ఆ ప్రెస్ మీట్లో వైఎస్ఆర్ గురించి మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని బెదిరించిన విషయం మాట్లాడారు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వేమి ఎలా వస్తావు చూస్తామని. ఇలాంటి ప్రగల్భాలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే మాట్లాడారు. ఆ రోజున తన్ని తగలేసాం ప్రతి ఒక్కడు వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోకండి. ఆ రోజు నాకు నిలబడిన తెలంగాణ యువత నిలబడ్డారు, బస్తీలో నుంచి ఉస్మానియా నుంచి వచ్చిన వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజున రాజలింగం గారికి తెలుసు. ఆ రోజు కూడా చెప్పారు ఎలా వస్తుంది. నేను చెప్పా, ఇలాగే ఇంటికి వస్తామని బెదిరించి, ఆఫీస్కి వస్తామని బెదిరిస్తే ఇంటి ముందు చైరేసి కూర్చున్నా. నాకు అలాంటి భయాలు లేవు. దాని ఆ పాయింట్ మీద మరి నిన్ననే కేవీపీ రామచంద్రరావు పవన్ కళ్యాణ్ గారికి ఘాటైన లేఖాస్త్రం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పవన్ కళ్యాణ్ని బెదిరించలేదు అని ఘాటుగా ఒక లెటర్ రాశారు. అదొక తీవ్రమైన కామెంట్, దుమారం చెలరేగింది. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడుతూ గద్దర్ విషయం ప్రస్తావించారు. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, గద్దర్ లాంటి పెద్ద సీనియర్ కూడా నాతో సన్నిహితంగా ఉండేవాళ్ళు అన్న కాంటెస్ట్లో ఆయన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. గద్దర్ గారు బతికున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? మీరందరూ గద్దరన్న బతికున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి, మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునేంత చనువు మా ఇద్దరి మధ్య, నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కార్లో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. గద్దర్ గారు అప్పట్లో కారు అడిగారు, నేను ఇచ్చానన్న మాట అన్నదానికి పెద్ద ఎత్తున దుమారం రేపించారు. ఏమి ఆశించి రేపించారో తెలియదు కానీ, గద్దర్ గారు కూతురు వెన్నెల గారు మాట్లాడుతూ దాన్ని తీవ్రంగా ఖండించడం ఒక పార్ట్ అయితే, ఈ మాటలు మరి దళిత వర్గాల్లో చిచ్చు పెట్టే ఉంది, దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ కారు మరి గద్దర్ గారికి 2006లోనే ఇన్నోవా కారు ఉంది, ఈయన కొనిచ్చేది ఏంది అని యాదగిరి లాంటి ఒక పెద్ద మనిషి మాట్లాడటం దగ్గర నుంచి డెరోగేటివ్ రిమార్క్స్ కింద దీన్ని కన్సిడర్ చేసి ఎల్బీ నగర్లో ఒక కేసు ఫైల్ చేయటం, ఈ ఒక్క గద్దర్ అన్న మాట మీద పవన్ కళ్యాణ్ ఇది ఒక పెద్ద ఇష్యూగా తయారైంది. మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తే దానికి కౌంటర్గా అవును మా అయ్య జాగీరే అని ఒక పెద్ద దాని చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా, ఆఖరికి కాంగ్రెస్లో ఉన్న మంత్రులు కూడా అలా తిప్పుతున్నారు. కొంతమంది దాంట్లో నుంచి ఇంకా తీశారు, విగ్రహాల వివాదం దాంట్లో చుట్టుముట్టింది. ఈ విగ్రహాల వివాదం అందులోకి ఎందుకు ఎంటర్ అయిందో తెలియదు. దీంతో పాటుగా పనిలో పనిగా కోనసీమలో కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందని గతంలో ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలోనో ఒక మాట అంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ లింకప్ చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు నేను భోజనం చేయలేదని అన్నారంట గతంలో. ఆయన అన్నది ఏంటంటే ఆ విధానాన్ని విమర్శించారని పవన్ కళ్యాణ్ అంటారు. సో దాన్ని ఇప్పుడు దీనికి లింకప్ చేశారు. మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాకపోతే అవన్నీ ఇప్పుడు లింకప్ చేసుకుంటూ వచ్చారు.
పనిలో పనిగా మరి మంత్రివర్యులు కాంగ్రెస్లో ఒక అతను తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్స్ ఉండటానికి వీలు లేదా అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ అన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్స్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా అన్నారు. పనిలో పనిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నాడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లు మీరు తీసేస్తారో చేయండి చూస్తామన్నారు. అసలు ఎట్లా వెళ్ళిపోతుందంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎట్లా పడితే అట్లా వెళ్తుంది. మరి వేరే పార్టీ వేరే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఇంకొక రాష్ట్రంలో మీటింగ్ పెట్టకూడదా? కాంగ్రెస్ ఎక్కడ ఉంది? కాంగ్రెస్కి బేస్ ఏంది ఢిల్లీ. తెలంగాణలో పనేంది కాంగ్రెస్ కంటే? ఏమవుతుంది? రాహుల్ ప్రియాంక కేరళలో పోటీ చేయొచ్చా? జనసేన వాళ్ళు ఇక్కడ తెలంగాణలో పోటీ చేయకూడదా? బీజేపీ ఎక్కడుంది? తెలంగాణ పార్టీ అది ఇక్కడ తెలంగాణలో ఎందుకు ఉంది? బీఆర్ఎస్ మరి వేరే రాష్ట్రాల్లో పార్టీలు పెట్టలేదా? కమ్యూనిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఆయన ప్రధానంగా ప్రస్తావించిన ఫోకస్ పాయింట్ ఏంటంటే విద్వేషాలు రెచ్చగొట్టొద్దు, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య చిచ్చు పెట్టకుండా భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా సామరస్యంగా ఉండాలన్న భావం. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ప్రాంతీయ తత్వం, ప్రాంతీయ విభేదాలు, ఇన్ని పదాలు ఇందులోకి ఎందుకు చొచ్చుకొని వచ్చినాయి? చివరికి ప్రకాష్ రాజ్ ఇందులోకి ఎంటర్ అయిపోయాడు. దానికి కౌంటర్గా బండ్ల గణేష్ ఎంటర్ అయిపోయాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ ఆయన చేసిన ప్రెస్ మీట్లో ప్రతి అంశాన్ని భారీగా ఫ్లేరప్ చేసి పడేశారు. ఎక్కడికో తీసుకెళ్తున్నారు. రాజకీయ పార్టీల కొంతమంది కొమ్ము కాసేవాళ్ళు దుర్బుద్ధితో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ప్రజల మధ్య విభేదాలు లేవు, పార్టీల మధ్య ఉంటే ఉండవచ్చు. ఈ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు హైదరాబాద్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పోలీసు వాళ్ళకి పర్మిషన్ అడిగారు. అక్కడ ఎందుకు రిఫ్యూజ్ అయింది? ఇటువంటి అంశాలను ఇప్పుడు చర్చించే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ పార్టీ మీటింగ్ పెట్టుకోవడం కోసం పోలీసులను పర్మిషన్ అడిగారు. పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే అది పార్టీ మీటింగ్ కాబట్టి. క్లోజ్డ్ డోర్ మీటింగ్ అయినప్పటికీ హైదరాబాద్లో సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో 2000 మందితో ఆయన ఈ మీటింగ్ని ప్లాన్ చేసుకున్నారు. పెద్ద భారీ మీటింగ్ కాదు, ఓపెన్ గ్రౌండ్ మీటింగు కాదు, ఇది ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్. తెలంగాణ పోలీసులు నిరాకరించారు. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా సూక్ష్మమైన సునిశ్చితమైన విమర్శ ఇందులో. పోలీసుల వివరణ ఆశ్చర్యం కలిగించింది. పోలీసు వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే ఎందుకు రిఫ్యూజ్ అయిందంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు చేసిన కామెంట్స్ వల్ల తెలంగాణ ప్రజల సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. అందుకే శాంతి భద్రతల దృష్ట్యా పవన్ కళ్యాణ్ మీటింగ్కు అనుమతి ఇవ్వటం లేదు అని పోలీసులు అధికారిక లేఖలో పేర్కొనటం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు ఇచ్చిన లెటర్ యథావిధిగా మీకు చదివి వినిపిస్తాను. పోలీసు వాళ్ళు ఇచ్చిన లెటర్. ద ఎంక్వైరీ రివీల్డ్ దట్ ఫాలోయింగ్ ద రీసెంట్ అలిజ్డ్ రిమార్క్స్ బై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఆన్ ద మీటింగ్ ఆఫ్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ with the Honorable Union Home Minister and subsequent registration of criminal cases against Professor K. Nageshwar Rao in Andhra Pradesh state led to escalating tensions and animosity generated across Telangana. Furthermore, recent public utterances made by certain political leaders from Andhra Pradesh, including Janasena, with respect to the matter involving Professor Nageshwar have deeply hurt the sentiments of the people of Telangana, triggering widespread backlash, counter protests and strong opposition from various student bodies and activist groups in the state of Telangana. ఇది వాళ్ళు మెన్షన్ చేసిన లెటరు. ఇది ఎంత ఏ విధంగా సబబుగా ఉందో ఒక్కసారి ఆలోచించాలా. దానివల్ల రిపీట్ చేస్తారా? భావ ప్రకటన స్వేచ్ఛపై అభ్యంతరాలు ఇంకొక అంశం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పబ్లిక్గా చేసిన వ్యాఖ్యలపై వేరే వాళ్ళు స్పందిస్తే అది తెలంగాణ సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి అని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇది కరెక్ట్గా అని మీకు అనిపిస్తుందా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా ఇది తీవ్రమైన చర్యగా అనిపిస్తుంది అనేది వాస్తవం. నెక్స్ట్ పాయింట్, పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అప్లై చేశారు. అది తిరస్కరణకు గురైంది. ఈ పోలీసు నిరాకరణపై జనసేన పార్టీ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినప్పుడు అందులో అసలు రిజిస్టర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల. అంటే ఎందుకు వేస్తారు ఇది? అది అత్యవసరమైన విషయం ఉంది కాబట్టి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కానీ ఇందులో అత్యవసరం ఏమీ లేదని ఆ రిజిస్టరే ఈ పిటిషన్ని తిరస్కరించడం అనేది ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం. అయితే
అప్పుడు ఆ రోజు జరిగినటువంటి మీటింగ్ గురించి వారం రోజుల తర్వాత విచారిస్తే ప్రయోజనం ఉండదు కదా, మరి లంచ్ మోషన్ పిటిషన్ పర్పస్ ఏంటి? అదొక ఆశ్చర్యకరమైన విషయం. ఇక జగన్ నెక్సెస్ వివాదం, తెలంగాణ సెంటిమెంట్ గురించి మనం ఒకసారి చూసినట్టయితే, నాగేశ్వర గారి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్లే బుక్ ప్రకారమే మాట్లాడుతున్నారు అని ట్రోలింగ్ చేసిన మాట వాస్తవం. ఎస్, మీరు కూడా ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీని లేదా జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు దాన్ని సడన్గా మరి తెలంగాణ ఆత్మ గౌరవం, తెలంగాణ గొంతుకును అణచివేయటం, ఇటువంటి మాటలు, సెంటిమెంట్ అంశంగా దీన్ని ఎందుకు మార్చవలసి వచ్చింది? ఏ పార్టీలు దీని వెనకుండి ఈ విధంగా ఆడిస్తున్నాయి? ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలు ప్రొఫెసర్ నాగేశ్వర గారికి అట్లా అనిపిస్తే ఆయన వివరణ ఇవ్వాలా, రిప్లై ఇవ్వాలా, లేదా ఖండించాలా? అంతేగాని తెలంగాణ సెంటిమెంట్ని ఇందులోకి ఎందుకు గుంజుకొచ్చారు? ఈ ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారి మాటలు ఈ అంశంలో తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సెంటిమెంటు, ఇటువంటి పెద్ద పెద్ద పదాలు గుంజవలసిన అవసరం ఎవరికి ఉంది? దీని వెనక ఏ రాజకీయ పార్టీ స్వప్రయోజనాల కోసం ఇటువంటి పెద్దగా దీన్ని తయారు చేస్తున్నారు అనేది మీరు కూడా ఆలోచన చేయండి. కొంతమంది వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీలకి కొమ్ము కాస్తూ ఇలా విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రశాంతంగా 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఈ విషయంలో ఈ విధంగా తయారు చేయటం, క్రియేట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేదే నా సూటి ప్రశ్న. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.